తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు మంత్రుల మధ్య ఉంటే ఇప్పుడు అది కాస్త ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లకు చేరిందన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు, వర్గపోరు, ముఠా తగాదాలు రాజుకుంటున్నాయి. చాలా వివాదాలు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ముందుకు వచ్చాయి. నేతలకు సోకాజ్ నోటీసులు పంపించి వారి నుంచి వివరాలు సేకరించింది. గొడవలు సద్దుమణిగిన ఘటనలపై పరిశీలకులను నియమించి సమన్వయం చేస్తుంది. చాలా వరకు ఆయా గొడవలు దాదాపు సమసిపోయాయి. కానీ ఇటీవల క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చిన పాలకుర్తి, కామారెడ్డి నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు మాత్రం ఎడతెగిన పంచాయతీలుగా మారాయి. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు ముదిరి గాంధీ భవన్ కు చేరింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎల్లబరి దయాకర్ రావును ఓడించి సంచలనం సృష్టించిన యశస్విని రెడ్డికి కొంతకాలం తర్వాత స్థానిక నేతలతో విభేదాలు పొడసూపాయి. యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పైన స్థానిక నేతలు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. గత పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డిపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రెండు వర్గాల మధ్య తొర్రూరు మున్సిపల్ ఫలితం ఆజ్యం పోస్తుంది. ఇక్కడ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవటానికి స్థానిక నేతలు హరిప్రసాద్ రెడ్డి, కృష్ణకిషోర్ కారణమని క్రమశిక్షణ కమిటీకి యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే చంద్రశేఖర్ గౌడ్ ను 11 లోపు విచారణ ఇవ్వాలంటూ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయా? జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయా? పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై లీడర్లు కోపంగా ఉన్నారా? యశస్విని లోకల్ లీడర్లను కలుపుకుపోవడం లేదా? కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్. కామారెడ్డిలో ఎవరిది లీడర్షిప్ నడుస్తోంది? టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తోంది? షోకాజ్ నోటీసులతో సరిపుచ్చుతోందా? ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలికి ఆశ ఉన్నారు. ఆశ, చెప్పండి, దీన్ని అంతా ఎలా చూడాలంటారు? తెలంగాణ కాంగ్రెస్ లో తగ్గని కుమ్ములాటలు, జిల్లాలో నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు నడుస్తున్నట్టుగా మనకి క్లియర్ గా కనిపిస్తోంది. దీన్నంతా ఎలా చూడాలంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీజ. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా ఎక్కడైనా బహిర్గతంగా చెప్పే ఆస్కారం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాలకు సంబంధించి మనం కూడా డిస్కస్ చేసాం. కాంగ్రెస్ నాయకులు దాని సమాధానం కూడా ఇచ్చారు. మంత్రుల మధ్య ఉన్నటువంటి మంత్రులకి మధ్య సఖ్యత లేకపోవడం, ఆ ఇష్యూలు బయటికి రావడం, డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యేని సీఎం నే డైరెక్ట్ గా మాట్లాడడము, విమర్శించడము, ఇవన్నీ మనం గతంలో కూడా చూసాం. అయితే ఇప్పుడు మంత్రుల నుంచి అది కాస్త ఎమ్మెల్యేకి, లోకల్ క్యాడర్ కి మధ్య వస్తున్నటువంటి గ్యాప్ ఇప్పుడు బయటకు వస్తుంది. క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తున్నారు, చర్యలు తీసుకుంటామంటారు. గతంలో కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇదంతా వరంగల్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్. సో వరంగల్లో గతంలో మనం చూసుకుంటే పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ, ఆ ఇష్యూ కూడా చూసింది క్రమశిక్షణ కమిటీకి రావడం. వరంగల్లోనే కొండా సురేఖ వర్సెస్ లోకల్ క్యాడర్, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూస్, అది కూడా చూసాం. క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడం, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామన్నా అది కొనసాగించడం మనం చూసాం. క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వస్తున్నారు కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు మళ్ళీ అటు పాలకుర్తి, ఇటు కామారెడ్డి, రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి వర్గ పోరు కాంగ్రెస్ పార్టీలో అయితే బహిర్గతంగా అవుతున్నటువంటి సిచ్యువేషన్. అటు కామారెడ్డి విషయానికి వస్తే కనుక షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి మధ్య నడుస్తున్నటువంటి వారు మనం చూస్తున్నాం. అంటే మహేష్ కుమార్ గౌడ్ కామారెడ్డికి సంబంధించి షబ్బీర్ అలీకి సపోర్టివ్ గా సీనియర్స్ ని మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళకి ఏదైతే గౌరవం ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డికి చిన్న హింట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది, అంటే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో షబ్బీర్ అలీ వర్గం కాస్త జోష్ ఉన్నట్టు కనిపించింది. కాకపోతే ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ అలీ వర్గం మీద కంప్లైంట్ చేశారు. పార్టీలో చీలికలు తెస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటూ కూడా గాంధీ భవన్ కు వెళ్లి కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఇంత స్థాయిలో వర్గ విభేదాలు బయటకు వస్తూ ఉంటాయి. అది ప్రజల్లో ఏదైనా అభిప్రాయాన్ని కొనసాగిస్తుంది, ఎటువంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి అనేది మాట్లాడదాం. మాతో పాటు మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్ కెస్బా శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఉదయ్ కిరణ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తే కనుక ఎప్పుడు చూసినా ఇటువంటి పాలిటిక్స్ కాంగ్రెస్ లో మనకి దాదాపుగా కనిపిస్తూనే ఉంటాయి. అధికారం చేజిక్కించుకొని 2.5 years అయింది. ఈ 2.5 years లో అనేక విషయాలు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటామేమో. డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యేనే సీఎం గురించి మాట్లాడడం, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోతే కనుక నెక్స్ట్ నా టార్గెట్ సీఎం అని చెప్పి మునుగోలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ సెంట్రిక్ గానే చోటు చేసుకున్నటువంటి పాలిటిక్స్, ఆ వర్గ విభేదాలు, ఎమ్మెల్యేకి సీనియర్ లీడర్లకి మధ్య పొసకపోవడం, అటు కామారెడ్డిలో ఇష్యూస్, ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? ఎప్పటికి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఆశాప్రియ, మీరు అన్నట్టుగానే అంటే కాంగ్రెస్ అంటేనే ఓపెన్ గా చెప్పగలిగే స్వేచ్ఛ
స్వభావం ఉన్న పార్టీ అని చాలా సందర్భాల్లో కూడా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా అది సమస్య కావచ్చు, అటు కంప్లైంట్ కావచ్చు, ఇటు వర్గ విభేదాలు కావచ్చు, ఇట్లా ఏదైనా కూడా సరాసరి నేరుగా వెళ్ళి ధైర్యంగా చెప్పే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అటు సీనియర్ల మధ్య కావచ్చు, అటు లోకల్ లీడర్ల మధ్య కొంత సమన్వయ లోపం వల్ల కూడా కొన్ని గొడవలకు కూడా దారితీస్తుందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే గతంలో మంత్రుల మధ్య కూడా వర్గ పోరు నడిచింది. కొండా సురేఖ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఒక వర్గ పోరు కూడా నడిచింది. ఆ గతంలోనే ఈ అంశంపై నేరుగా సీఎం ఇన్వాల్వ్మెంట్ అయి కూడా ఇద్దరికి సర్దిమణిగి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే దేవాదాయ శాఖ విషయంలో తన పర్మిషన్ లేదే ఇతరులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం ఏంటని చెప్పేసి అటు కొండా సురేఖ కొంత అసహనానికి గురైనప్పటికీ నేరుగా సీఎం ఇందులో అంటే ఇద్దరిని పిలిపించి సంధాయించారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఇదే దీనిలో భాగంగానే ఏదైతే నేడు మళ్ళీ గాంధీ భవన్ కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా అటు కామారెడ్డి కావచ్చు, ఇటు వరంగల్ యశస్విని రెడ్డి ఇష్యూ అంటే ఈ ఇద్దరి మధ్య కూడా లోకల్ లీడర్లు కావచ్చు. ఈ యశస్విని రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి కొంతమంది సీనియర్ లీడర్లను కలుపుకోవట్లేదు అని కలుపుకొని ముందుకు వెళ్ళట్లేదు, కొన్ని కార్యక్రమాలకు కూడా మమ్మల్ని ఆహ్వానించట్లేదు అని చెప్పేసి ఆమెపై కొంతమంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే సీనియర్ ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావుపై గెలిచిన నేపథ్యంలో తనకు అన్ని హక్కులు ఉంటాయి, సో నేను చెప్పిందే వేదం అనే విధంగా కూడా నడుస్తుందని చెప్పేసి కొంతమంది లీడర్లు కూడా కంప్లైంట్ చేసిన దిశగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది పెద్దలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంటే కాంగ్రెస్ పెద్దలు ఇందులో భాగమై కూడా అటు ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఇటు యశస్విని రెడ్డిని పిలిపించి కూడా కొద్దిగా మాట్లాడాలి అనే ప్రయత్నంలో కూడా వాళ్ళు ఉంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఇది పక్కన పెట్టిస్తే అటు కామారెడ్డిలో కూడా అటు షబ్బీర్ అలీ సీనియర్ వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కావచ్చు, అలాంటి వ్యక్తికి కొద్దిగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అటు సీనియర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ అనేది మనకి బహిర్గతంగానే కనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి విమర్శలు వస్తూ ఉంటాయి. మా పార్టీకి స్వేచ్ఛ ఎక్కువ, ఎవరైనా మాట్లాడే హక్కు ఉంటుంది కదా, దాన్నే కొనసాగిస్తున్నారంటున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావడానికి కూడా కారణం అది. ఎవరైనా ఉంటే, ఏదైనా మీకు సమస్యలు ఉంటే, వర్గ విభేదాలు కానీ ఇంకేదైనా ఏ ప్రాబ్లం ఉన్నా సరే గాంధీ భవన్కి వచ్చి చెప్పండి, బహిర్గతంగా ఎవరు కామెంట్స్ చేయొద్దు అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా తీసుకున్నప్పటి నుంచి తెలంగాణకు వచ్చినప్పటి నుంచి చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి. మరి ఈ వర్గ విభేదాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి క్లారిఫికేషన్ అంటే తెలుసుకుందాం శ్రీనివాస్ గారిని అడిగి. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నా ఇంట్లో జర్మ్స్ కి నో ఎంట్రీ, మరి టాయిలెట్ లో ఇక్కడ కూడా నో ఎంట్రీ. కాన్ఫిడెంట్ చూసారా, మనకి ఎక్కడో జర్మ్స్ అక్కడ. కానీ నేను డిటర్జెంట్ ఫినాయిల్ తో క్లీన్ చేస్తాను. కానీ కేవలం 50% జర్మ్స్ ని చంపుతాయి. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా మొండి మరకలను కూడా మూలం నుండి తొలగిస్తుంది. 99.99% జర్మ్స్ ని చంపుతుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్. శ్రీనివాసరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్రీనివాస్ గారు, ఎట్లా చూడొచ్చు వర్గ విభేదాలు? ఏ పార్టీలైనా ఉంటాయి కదా నచ్చేమో, కానీ ఇంత స్వేచ్ఛగా ఇన్ని వర్గ విభేదాలు మెయిన్ గా వరంగల్ సెంట్రిక్ గానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా చూసుకుంటే కనుక మిగతా ప్లేసెస్ జరగట్లేదంటే అది కూడా జరుగుతున్నాయి. బట్ నల్గొండలో మనం చూసాము, అవన్నీ ఒక స్థాయి అయితే వరంగల్లో మాత్రం ఈ వర్గ విభేదాలు, ఈ క్లాషెస్, మంత్రికి మధ్య పడకపోవడం, ఎమ్మెల్యేలకి మంత్రికి మధ్య పడకపోవడం, ఇప్పుడు ఎమ్మెల్యేకి లోకల్ క్యాడర్ కి, సీనియర్ కి, జూనియర్ కి, ఇట్లా చాలా విషయాలు కనిపిస్తుంటాయి వరంగల్ పాలిటిక్స్ విషయానికి వస్తే. ఎందుకు ఎక్కడ చెక్ పెట్టలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? మీకు ఈ విధంగా ఐటీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి, వేరే ఏ పార్టీలో లేవు అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో అన్ని పార్టీల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత సమస్యలు అన్ని పార్టీలకు ఉన్నాయి. అయితే మీరు ప్రధానంగా ప్రస్తావించినట్టు యశస్విని రెడ్డి గారి విషయం కానివ్వండి, కామారెడ్డి విషయం. యశస్విని రెడ్డి పాలకుర్తికి వచ్చే వరకు
వారు డైరెక్ట్గా ఎన్ఆర్ఐ వారికి అవకాశం లేక వారి కోడలను అభ్యర్థిగా నిలబెట్టిండ్రు. అక్కడ సడన్ గా వాడు రాజకీయాల్లో ఎంట్రీ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కొద్దిగా గ్యాప్ వచ్చింది. అది కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు. దాంట్లో ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు. దానికి కొంచెం సమన్వయంలో లోపం వచ్చి కొంతమంది వాళ్ళు సపరేట్ గా కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. దాని గురించి గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు క్రమశిక్షణ సంఘం కానివ్వండి, అక్కడ ముఖ్యమైన కొంతమంది ఇన్ఛార్జీలను పెట్టి దాన్ని మానిటర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది కొలిక్కి వచ్చింది. వాళ్ళు మొన్న యశస్విని రెడ్డి గారితో, ఝాన్సీ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది క్రమశిక్షణ సంఘం. అదేవిధంగా వాళ్ళు ఇంకా హరిప్రసాద్ గారు, వాళ్ళు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి పూర్తి స్థాయిలో దానికి ఒక సమన్వయానికి తీసుకొచ్చారు. కాకపోతే ఈ విభేదాలు కేవలం కాంగ్రెస్, అదే విధంగా మీరు కామారెడ్డి విషయం ప్రస్తావించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు చాలా సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు. అయితే అక్కడ కొత్త లీడర్షిప్ కూడా వస్తున్నది. అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ వచ్చేసారు. అక్కడ వాళ్ళకు కొద్దిగా అండర్స్టాండింగ్ లో వాళ్ళ వర్గం వాళ్ళని వీళ్ళ వర్గం వాళ్ళ నామినేటెడ్ పదవులే కానివ్వండి, కొన్నిట్లలో కొంత దాని విషయంలోనే అందుకే మొదట్లోనే చెప్పాను, ప్రతి పార్టీలోనూ ఉంటాయి కానీ ఈ స్థాయిలో బయటకు వచ్చి బహిరంగంగా దూషణలు చేసుకుని మాట్లాడేంత వేరే పార్టీలో ఉండకపోవచ్చు. అంటే ఇన్ని ఇష్యూస్, కేడర్ లో ఇంత అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత స్వేచ్ఛ మరి ఏ పార్టీకైనా ఉందని చెప్పండి. మొత్తంగా లేవని చెప్పట్లేదు, కానీ ఇంత స్వేచ్ఛ, ఇన్ని విభేదాలు, ఇన్ని వర్గ పోరులు, ఇన్ని డిస్కషన్స్, ఇన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళడము, మంత్రుల మధ్య మాటల యుద్ధాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా చూస్తుంటాం. మిగతా పార్టీలు చూడట్లేదని చెప్పట్లేదు, ఎక్కువగా చూస్తుంటామని చెప్తున్నా. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ మీ విషయానికి వస్తారు. మీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశాంత్, ఏ విధంగా చూడొచ్చు ఒక పక్క ఎమ్మెల్యేకి, సీనియర్స్ లీడర్లకి, మీ సీనియర్స్ ప్రజల్ని అంటే ఎలక్షన్స్ టైంలో అనేక హామీలు ఇచ్చారు, అనేక ప్రామిసులు చేశారు, మనం ప్రజల మధ్య తిరగాలి అంటుంటే సీనియర్స్ చెప్పిన మాటలని పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే, దానికి తోడు అసంతృప్తి అని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి డైరెక్ట్ గానే వెళ్లి మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఒక పక్క అయితే, సీనియర్స్ జూనియర్ అటు షబ్బీర్ అలీ వర్గం, చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా గాంధీ భవన్ కు వెళ్లి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతూనే ఉంది. ఎట్లా చూడాలి? సెక్రటరీ ఛాన్సెస్ ఏమన్నా, క్యాడర్ ఏమంటుంది? యశాషా, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడే స్వేచ్ఛాయుత హక్కు ఎక్కువగా ఉంటుంది. అందులో సీనియర్లు అయితే బహిరంగంగానే తమ యొక్క మనోభావాలకు సంబంధించిన విషయాలు అటు పార్టీకి కానీ అధిష్టానానికి కానీ ఏ వేదిక పై నుంచి అయినా తెలియజేసే హక్కుగా భావిస్తుంటారో ఆ విషయంలో అనేక మనస్పర్ధాలు కూడా వస్తున్నాయి. గత 2.5 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం 12 అసెంబ్లీలకు గాను 11 అసెంబ్లీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు చేతిలో ఉన్నారు. 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు కూడా మహిళా మంత్రులు, ఒకరు కొండా సురేఖ అయితే మరొకరు సీతక్క. అయితే సీతక్క కొంత చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ అటు ఆ ప్రభుత్వంలో కానీ ఇటు తన యొక్క పార్టీలో కానీ తన ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ కొండా సురేఖ మాత్రము నిత్యము వివాదాల్లో ఉండడమే కాకుండా అటు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటు సొంత పార్టీలో కావచ్చు, అటు ప్రతిపక్షాల పైన కూడా ఆ బుల్లెట్ల వర్షం కురిపించేటువంటి ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండా సురేఖ ఇటు సొంత పార్టీ నేతల పైన కూడా గతంలో అనేక సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అయితే అంతేకాకుండా ఎమ్మెల్యేలను కలుపుకపోవడం లేదా తీవ్రమైన విమర్శ కూడా ఉంది. మరోవైపు ఇటీవల కాలంలో పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పైన కూడా అటు సీనియర్ నేతలు తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా దేవరపురం మండల కమిటీ విషయంలో, మండల అధ్యక్షుడి విషయం, అటు నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి కానీ ఇటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కానీ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని వాళ్ళు అటు అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీకి గత 6 నెలల క్రితం జరిగిన గొడవల పైన ఫిర్యాదు చేశారు. అయితే ఆ గొడవలన్నీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి అటు సీనియర్లను సమన్వయం చేసుకొని వివాదం సద్దుమణిగేలాగా చొరవ తీసుకున్నారు. అయితే 6 నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదు పైన అటు సీఎం కావచ్చు, ఇటు పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అటు ఇన్ఛార్జి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముగ్గురికి ఇచ్చిన ఫిర్యాదు పైన అటు క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ విషయాలు అన్ని కూడా ఎప్పుడో సద్దుమణిగాయి. వాళ్ళంతా కూడా మళ్ళా కలిసి సమన్వయంగా పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కలిసి పనిచేశారు. అయితే వివాదాలు సద్దుమణిగినప్పటికీ కూడా కానీ కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీగా క్రమశిక్షణ కమిటీకి వచ్చినటువంటి ఫిర్యాదులు అది 6 నెలలైనా సంవత్సరమైనా నోటీసులు ఇచ్చి వారితోటి ఈ యొక్క విషయం సద్దుమణిగిందనేది అధికారికంగా తీసుకున్నారు. ఈ విషయంలో
గతంలో జరిగిన గొడవలు కొట్లాటలు ఫిర్యాదుల పైన క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు పాలకొత్తి నియోజకవర్గం కావచ్చు, కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఉన్న ఫిర్యాదుల పైన ఇప్పుడు వాళ్ళు ఆ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ తరుణంలో గతంలో కొట్లాటలు ఉన్నాయా, సద్దుమణిగాయా అనేది మరొకసారి ఇరు వర్గాలకు సంబంధించి నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి ఆ రాజకీయంగా ఫిర్యాదుల పైన సమాధానాలు తీసుకొని వాటిని సద్దుమణిగిందని చెప్పేసి అయితే చెప్పడానికి అయితే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ఈ యొక్క నోటీసుల పర్వం అయితే కొనసాగుతుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరికి వారు ఎన్నో తీరుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కొంత ఐక్యత రాగం అయితే వినిపిస్తుంది. దానికోసం ఇటీవల ప్రభుత్వ సలహాదారుడు అటు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కూడా ఒక తాటి పైకి ఈ యొక్క సన్మాన సభ కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే ఆ సన్మాన సభ కార్యక్రమానికి యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ రెడ్డి ఇద్దరు కూడా రాకపోవడంతో కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి. మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ లో వాళ్ళకి అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు ఐక్యత కొనసాగుతుంది, ఐక్యత ఎంతకాలం పాటు కంటిన్యూ అవుతోంది అనేది బిగ్ క్వశ్చన్ కింద కనిపిస్తోంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ప్రస్తుత పరిస్థితి? కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి టీ కప్పులో తుఫాన్లు ఇవి వస్తుంటాయి పోతుంటాయి, దీంట్లో పెద్ద సమస్య కాదు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీలో సొంత కూతురు బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకుంది. మరి అదే విధంగా చూస్తారంటే బండి సంజయ్ గారి అంశం, ఈటెల రాజేందర్ గారు బహిరంగంగా అదే విధంగా రాజ్ సింగ్ గారు గారు మీరు బీజేపీ పార్టీలో వచ్చి అదే చెప్తున్నా, ఏ పార్టీలో ఉండమని చెప్పడం లేదు. నేను అదే చెప్తున్నా, నీకు ముందు అని చెప్పా, మళ్ళీ అదే చెప్తున్నా, ఏ పార్టీలో లేవు అని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అగ్రి చేస్తారా? దీనికి కూడా ఏదైనా చెప్తారా? లేదు, ఎక్కువగా ఏమి లేదు. మా దగ్గర క్లియర్ గా టీ కప్పులో తుఫాన్లు ఇవి ఇక్కడ నుంచి ఎంతమంది బయటకు పోయి వేరే పార్టీలు పెట్టుకుంటున్నారు, ఎంతమంది వేరే పార్టీలో చేరుతున్నారు, అవన్నీ ఏం లేవు. కాకపోతే ఏంటంటే పవర్ లో ఉండడం చాలా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవర్ లోకి రావడం జరిగింది కాబట్టి ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆశావాదులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మధ్య కొంచెం సమన్వయంలో కొద్దిగా లోపాలు వచ్చిన వాటి మధ్య జరిగేటువంటి టీ కప్పులో తుఫాన్లు ఇవన్నీ. ఇది ఎక్కడ కూడా మీకు ఆర్భాటంగా ఇప్పుడు వేరే పార్టీలో జరిగినటువంటి అంత బలమైనటువంటి కుమ్ములాట ఇక్కడ లేదు. ఇది కేవలము మీరు ఊహించుకోవడం. ఇక్కడ కాంగ్రెస్ లో ఎలాంటి కుమ్ములాట లేదు. ఇప్పుడు కామారెడ్డికి సంబంధించి షబ్బీర్ అలీ వర్గం, చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఇద్దరు సెపరేట్ గా వెళ్లి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారా లేదా? చంద్రశేఖర్ రెడ్డి 11వ తేదీలోపు వివరణ ఇవ్వాలన్నారా లేదా? దీంట్లో మీ సృష్టించిందే ఉంది. కంప్లైంట్ కాదండి, అది క్రమశిక్షణా సంఘం ఇద్దరి మధ్య వచ్చిన వైషమ్యాల గురించి పిలిచి పెద్ద మనిషిలాగా అడుగుతారు. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. వాళ్ళకున్న ఇబ్బందుల గురించి క్రమశిక్షణా సంఘం ముందు సమన్వయం చేస్తుంది. ఎవరన్నా పార్టీ లైన్ దాటి ఏమైనా ప్రవర్తిస్తే దాన్ని చర్య తీసుకుంటది. అంతేగాని క్రమశిక్షణా సంఘం దగ్గరికి వచ్చినంత మాత్రాన అక్కడ పంచాయతీ ఉందని కాదు. అంటే పాయింట్ మీరే చెప్తున్నారుగా, ఇక్కడ మేమే సృష్టించట్లేదు కదా శ్రీనివాసరావు గారు. మీరు సృష్టిస్తుంది అంటే మాకన్నా ముందు క్రమశిక్షణ కమిటీ గుర్తించిందిగా, పిలిచిందంటే జరుగుతుందనేగా. లేదండి, భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉన్నదా? వాళ్ళు ఇంతవరకు పిలిచి మాట్లాడినరా? బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉన్నదా? వాళ్ళు పిలిచి మాట్లాడినరా? కవిత గారి విషయం వచ్చినప్పుడు ఆమెనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది, కనీసం నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నన్ను పిలిచి నన్ను అడగలేదు అని. అదే విధంగా రాజా సింగ్ గారు క్లియర్ గా నన్ను సస్పెండ్ చేసిండ్రు, షోకాజ్ నోటీస్ ఇచ్చి నా మీద ప్రాపర్ గా ఎంక్వైరీ చేయలేదని చెప్పి ఆయన అన్నాడు. వాళ్ళకంటే ఎక్కువ ఇక్కడ ఏం లేదు మా దగ్గర. మాకు క్రమశిక్షణా సంఘం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ యంత్రాంగం ఉంది. వాళ్ళలాగా అప్రజాస్వామికంగా వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని ఉంచుకుంటారు, ఇష్టం లేని వాళ్ళ మీద వేటేస్తారు. అలాంటి పరిస్థితి పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, సీనియర్లు పక్కన పెడుతున్నారు అని చెప్పి ఒక వివాదం, ఒక ఇష్యూ కూడా నడిచింది కదా. ఇక్కడ కూడా అదే సేమ్ కామారెడ్డిలో కూడా అదే నడుస్తుంది. ఫ్లెక్సీ వార్ నడవడము, ఏదైతే సీనియర్లు ఇక పక్కకు వెళ్ళాలి, జూనియర్లకు ఇవ్వాలి,
సీనియర్ చాలించుకుంటే జూనియర్ ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా మొదలైనటువంటి ఫ్లెక్సీవర్ అని తెలిసిన కదా, అన్ని బహిరంగంగా చేసుకున్నటువంటి బహిరంగంగా అందరూ చూసినటువంటి అంశాలే కదా శ్రీనివాసరావు గారు. దీంట్లో మేము కల్పించేది ఇప్పుడు వేరే పార్టీలో మీడియాలో వేరే పార్టీలో వాడు మీడియాలో మాట్లాడుతున్నారు ఓపెన్ గా ఒకళ్ళ మీద ఒకటి వ్యతిరేకంగా. ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో మాట్లాడుతున్నాము. ఎవ్రీ పార్టీ ఒక పార్టీ ఈ పార్టీ లేదు, మీ పార్టీకి సంబంధించి ఇంత బహిరంగంగా ఫ్లెక్సీలు వార్లు బయటకు రావడము, ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా సీఎం గురించి స్టేట్మెంట్ చేశారండి. ఎవరు చేస్తారు చెప్పండి మిగతా పార్టీలు? ఆ పార్టీలో అధికార పార్టీ సీఎం అయితే మా దగ్గర సీఎం స్థాయి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం స్థాయి వ్యక్తులు వేరు, సీఎం వేరు కదా. సీఎం స్థాయి వ్యక్తులైనా వాళ్ళు మా దగ్గర అనేటువంటి స్వతంత్రం ఉంది. వేరే దగ్గర అనమనండి, సీఎం కలవడానికి అక్కడ అవకాశం లేదే, అవకాశం లేదే. మా దగ్గర ఉన్నదండి అవకాశము. డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంది, ప్రజాస్వామ్య ప్రక్రియ మా దగ్గర ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం. సో మీ పార్టీలో నాయకులు మీరే విమర్శలు చేసుకుని బయట పెడుతూ ఉంటే అది ప్రజల్లో బలం అంటారా బలహీనత అంటారా? బలమా బలహీనత సీఎం ను కూడా క్వశ్చన్ చేయగల స్థాయి మా దగ్గర ఉంటుందంటే అధికార పార్టీ మీరే, అధికారంలో ఉన్నది మీరే, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నారంటే అక్కడ సీఎంఏ సరిగా లేకపోతే ప్రభుత్వం సరిగా లేనట్టే కదా. అది గవర్నమెంట్ కి పాజిటివ్ మీరే ఒకటి గవర్నమెంట్ కు పాజిటివ్. ఇక్కడ మా దగ్గర వేరే ప్రతిపక్షం అవసరం లేదు. మా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తప్పు చేసినా మా పార్టీ వాళ్ళే వాళ్ళకంటే ముందు విమర్శిస్తారు. కాబట్టి వాళ్ళు పద్ధతిగా ఉంటారు. వేరే పార్టీల్లో కూడా అసలు పూర్తిగా వాళ్ళ 5 సంవత్సరాలు నోరు విప్పే ధైర్యం కూడా ఎవరు చేయరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మా దగ్గర పరిస్థితి ఉండదు. కాబట్టి 140 సంవత్సరాలు దేశంలో పారదర్శకంగా ఉన్నాం. కాబట్టి పారదర్శకంగా వేరే పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఉంది. ఇంకొక 50-60 ఏళ్ళు అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క విమర్శనాత్మక విధానం వల్లనే ఇది సజావుగా ఉంటుంది. వేరే పార్టీలో నియంతృత్వ ధోరణి ఉంది. భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వేరే ఏ పార్టీలో అయినా నియంతృత్వ ధోరణి. ఇక్కడ టోటల్ డెమోక్రటిక్ ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు ఏ ప్రజలకి మంచి చేసే విధంగా ఆయా నియోజకవర్గాల్లో పరిపాలన సాగించాలని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో